ఉంది. త్యగుం సుతృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వేతితు గ్రోవక్రియాంతం ఆయసూయాంత్ సోమతృప్సుషు. ఇక్కడ సూర్యుడిని ప్రార్థిస్తోంది ఈ మంత్రం ద్వారా. సూర్యుడు మాకు కావలసినటువంటి వర్షాన్ని కురిపించాలి, ఆ వర్షం కూడా మాకు తృప్తిని కలిగించేలాగా ఉండాలి. వర్షం కురిసేటప్పుడు కూడా మేఘాలన్నీ కూడా గర్జిస్తూ వర్షాన్ని కురిపించాలి. ఏదో కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు కురిపించే వర్షం మాకు సంతృప్తినివ్వదు. మాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళని ఆ మేఘం వర్షిస్తూ ఉండాలి అనే దృష్టితో ఇక్కడ ఆ సూర్య భగవానుణ్ణి ఈ మంత్రం ద్వారా వేదం ప్రార్థించింది. ఆ తర్వాత సూర్యుణ్ణి సంబోధిస్తూ సూర్యుణ్ణి ప్రార్థిస్తోంది. ససంగ్రామస్తమోద్యోత్యోతః వాచోగాః పిపాతి తత్ సతద్గోభిస్తవాత్యేత్యన్యే రక్షసానన్వితాశ్చయే. ఆ సూర్యుడు ఎటువంటి వాడు అనంటే సంగ్రామ. ఇక్కడ గ్రామ శబ్దము కిరణవాచకము, కిరణాలతో కూడి ఉన్నవాడు. తమోద్య అంధకారాన్ని పోగొట్టేవాడు. అత్యోత అశ్వములచే ధరింపబడేవాడు అని అర్థము. ఇక్కడ అత్య శబ్దానికి గుర్రము అని అర్థం ఉంది. ఎందుకంటే వేదంలోనే అశ్వోసిహయోస్యత్యోసి నరోస్యర్వాసి సప్తరసి వాజ్యసి, అశ్వానికి సంబంధించిన అనేకమైన నామధేయాలలో అత్యహ అనే పేరు కూడా ఒకటి ఉన్నది. అందువల్ల ఇక్కడ అత్యోత గుర్రముల చేత ధరింపబడేవాడు ఆ సూర్య భగవానుడు అని ఇక్కడ సూర్యుడి గురించి చెప్పింది. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే నీళ్లు దొరక్క ఇబ్బంది పడేటటువంటి పశువులకి నీళ్ళని అనుగ్రహించి వాళ్ళ చేత నీళ్లు తాగిస్తూ ఉంటారట. సతద్గోభిస్తవాత్యేత్యన్యే, ఆ పశువులు సూర్యుడు అనుగ్రహించినటువంటి నీళ్ళని తాగి సూర్యుడిని స్తోత్రం చేస్తూ ఉంటాయట. రక్షసానన్వితాశ్చయే, రాక్షస జాతికి చెందినటువంటి రాక్షసులు వాళ్ళు కూడా దేవతల్ని స్తోత్రం చేస్తూ ఉంటారట. అన్వేతి పరివృత్యాస్తః ఏవమైతౌ స్థో అశ్వినా తే ఏతే ద్యుః పృథివ్యోః అహరహర్గర్భం దధాతే. ఈ విధంగా సూర్యుని యొక్క మహిమను తెలుపుతూ ఆ తర్వాత ప్రారంభంలో మొదలుపెట్టినటువంటి స్వర్గలోక భూలోకాలని స్తోత్రం చేసే విధానాన్ని ఇంతటితో పూర్తి చేస్తోంది శృతి.